వెల్లకిలా పడుకోండి. చేతులు రిలాక్స్డ్‌గా ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆక్యుప్రెషర్ అనే ఒక విధానంలో వ్యాయామం చేస్తున్నాం. ఎడమ చేతిని కుడి చెవి క్రిందుగా మెడ వెనుక భాగంలోకి తీసుకెళ్ళి మెడ మీద వెన్నుపూసల మీద మధ్య వేళ్ళను ఆనిస్తాం. 3 వేళ్లతో ప్రెస్ చేయండి. ఇది మొదటి పాయింట్ అవుతుంది. కుడి చేతి చూపుడు వేలుతో ఛాతీ ఎముకలు కలిసే చోటు నుంచి సుమారు 1 అంగుళం క్రిందగా టచ్ చేసి నొక్కి ఉంచండి. మిగిలిన వేళ్ళని ముడుచుకుని ఉండాలి. కేవలం ఆ వేలు మాత్రమే టచ్ చేయాలి. అర నిమిషం పాటు అక్కడే గమనిస్తూ ఉండండి. ఇది రెండవ పాయింట్. దానికి అంగుళం కింద మూడవ పాయింట్. దానిపైన ప్రెస్ చేసి ఉంచి అర నిమిషం గమనించండి. దానికి అంగుళం కింద 4వ పాయింట్. సున్నితంగా నొక్కి పెట్టి గమనిస్తూ ఉండండి. బొడ్డులో ఉంచండి. వేలిని పైకి లాగండి. అర నిమిషం పాటు గమనించండి. తర్వాత బొటనవేలిని బొడ్డులో ఉంచి కిందికి నొక్కండి. అర నిమిషం పాటు గమనించండి. మళ్ళా చూపుడు వేలు నుంచి కుడి భుజం వైపుకి లాగి పట్టుకొని అర నిమిషం పాటు చూడండి. ఎడమ భుజం వైపుకి లాగండి. నొక్కి ఉంచండి. అర నిమిషం పాటు గమనించండి. బొటనవేలు ఉంచండి. కుడి తొడ వైపుకి నొక్కండి. అర నిమిషం పాటు గమనించండి. ఎడమ తొడ వైపు నొక్కండి. అర నిమిషం పాటు గమనించండి. కుడివైపు ఛాతీ ఎముకలు ముగిసిన దగ్గర అంగుళం క్రింద నిప్పుల్ లైన్లో కుడి చేతి చూపుడు వేలుతో నొక్కి ఉంచండి. అర నిమిషం.
ఎడమవైపు అదే పాయింట్. నిప్పుల్ లైన్లో ఛాతీ ఎముకలు ముగిసినాక అంగుళం కింద. ఛాతీ ఎముకలు ముగిసినాక అంగుళం కింద. చూపుడు వేలుతో నొక్కండి అర నిమిషం పాటు. బొడ్డుకు ఎడమవైపు గజ్జలకు మధ్యలో పాయింట్. చూపుడు వేలుతో నొక్కండి అర నిమిషం పాటు. చేతులు రెండు పక్కకు ఉంచండి, రిలాక్స్ అవ్వండి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీద ఫోకస్ చేసి ధ్యానించినందువల్ల శరీరంలోని రక్త ఉష్ణ వాయు ప్రసారాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అలాగే ఎక్కడైనా శక్తికి సంబంధించిన షార్ట్ సర్క్యూట్స్ అంటారు, అవరోధాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ తొలగించబడి ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాకుండా ఎటువంటి గుండె జబ్బులు కానీ రాకుండా నివారణ చేయగలిగినంత శక్తివంతమైన ప్రక్రియలు ఇవి. నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలను కూడా నివారించుతుంది. ఓవరాల్గా శరీరానికి అంతటికీ కూడా జీవకాంత ప్రసారాలు చక్కగా జరిగి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా చక్కగా పనిచేసేలాగా చేసి ఓవరాల్ హెల్త్ని మెరుగుపరుస్తాయి.